కేరళ తీరంలో పేలుడుకు గురైన కొలంబో నౌక వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కంటైనర్లోని కెమికల్స్ కాలి పెద్ద ఎత్తున పొగ తీరాన్ని కమ్మేసింది. మంటలు అదుపులోకి వచ్చినా పొగ మాత్రం వస్తూనే ఉంది. కోస్ట్ గార్డ్ నౌకలు, సముద్ర ప్రహరీ సాక్షేత సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫైర్ ఫైటింగ్, కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. కొలంబో నుంచి బయలుదేరిన MV1 హై 503 కంటైనర్ నౌకలో సోమవారం కోళికోడ్ తీరంలో ప్రమాదానికి గురైంది. వెసల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో షిప్లో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 18 మంది బయటపడి తీరానికి చేరుకున్నారు. మిగిలిన 4 గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. దాదాపు 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది జూన్ 10వ తేదీ నాటికి ముంబైకి చేరుకోవాల్సి ఉండగా కేరళ తీరంలో మంటల్లో చిక్కుకుంది. కేరళ తీరంలో పేలుడుకు గురైన కొలంబో నౌక వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కంటైనర్లలోని కెమికల్స్ కాలి పెద్ద ఎత్తున పొగ తీరాన్ని కమ్మేసింది. మంటలు అదుపులోకి వచ్చినా పొగ మాత్రం వస్తూనే ఉంది. కోస్ట్ గార్డ్ నౌకలు, సముద్ర ప్రహరీ సాక్షేత సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫైర్ ఫైటింగ్, కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. కొలంబో నుంచి బయలుదేరిన MV1 హై 503 కంటైనర్ నౌకలో సోమవారం కోళికోడ్ తీరంలో ప్రమాదానికి గురైంది. వెసల్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో షిప్లో మొత్తం 22 మంది ఉన్నారు. ఇందులో 18 మంది బయటపడి తీరానికి చేరుకున్నారు. మిగిలిన 4 గల్లంతయ్యారు. వీరి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు. దాదాపు 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల ఎత్తు ఉన్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇదే జూన్ 10వ తేదీ నాటికి ముంబైకి చేరుకోవాల్సి ఉండగా కేరళ తీరంలో మంటల్లో చిక్కుకుంది.